భారతదేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కోసమై డీలిమిటేషన్ అనేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభం కాబోతుందని, దాని ద్వారా జనాభాను ప్రాతిపదిక తీసుకొని నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అనేది భారతదేశమంతా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక చర్చ. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ఒక్క సీటు తగ్గదు, ఎటువంటి అన్యాయం జరగదని చెప్పుతున్నప్పటికీ కొందరు దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే దీని యొక్క విధి విధానాలు అంటే ఏ విధంగా తీసుకుంటారు, భౌగోళికంగా ఆధారంగా తీసుకుంటారా, జనాభా ఆధారంగా తీసుకుంటారా, ఇంకా ఏదైనా బేస్ తీసుకుంటారా అనేది వాళ్ళు ఇంతవరకు మనకు స్పష్టంగా ఎక్కడ చెప్పకపోయినప్పటికీ కొందరు ఆందోళనగా ఉండరు. ముఖ్యంగా ఇంతకుముందు భారతదేశంలో జనాభా నియంత్రణ కోసమై జనాభా నియంత్రించడంలో సఫలమైనటువంటి దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలన్నీ చాలా ఆందోళనలు ఉన్నాయి. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా చాలా ఆందోళనలు ఉన్నాయి. ఈ యొక్క డీలిమిటేషన్ అనే ప్రక్రియ స్టార్ట్ అయితే ముఖ్యంగా ఈ రాష్ట్రాలు నష్టపోతాయని, దీని మీద ఆందోళన చెందడమే కాకుండా ఈ యొక్క దక్షిణ భారతదేశంలో దీని మీద ప్రభావం పడకూడదని, దీని వల్ల జరిగే నష్టాన్ని ఏ విధంగా మనం నివారించాలి, లేదు దీన్ని ఏ విధంగా ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలి, ఒకవేళ ఈ ప్రక్రియ ముందుకు కొనసాగిన మనకు అన్యాయం జరగకుండా ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దక్షిణ భారతదేశానికి సంబంధించిన అఖిలపక్ష పార్టీ మీటింగ్ను చెన్నైలో ఏర్పాటు చేయడం జరిగింది. సహజంగానే ఈ దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు చెన్నైకి వెళ్ళి అఖిలపక్ష భేటీకి హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం ఆ మీటింగ్ జరుగుతూ ఉంది. ఈరోజు సాయంత్రం కల్లా వాళ్ళ యొక్క ఏ విధమైనటువంటి చర్చ జరిగింది, దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి విషయాలు మనకు సాయంత్రం ఆ విషయాలను వెల్లడిస్తారు. అయితే సరే, ఈ దక్షిణ భారతదేశం అంతా ఎట్లా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ గురించి కానీ, ఈ డీలిమిటేషన్ జరిగితే మనకి ఏమన్నా లాభం జరుగుతుందా నష్టం జరుగుతుంది అని కానీ ఏ విధమైనటువంటి చర్చ పెద్ద కనపడడం లేదు. ముఖ్యంగా టీవీ ఛానల్స్ అయితే ఎక్కడే కానీ దీని మీద ప్రత్యేకమైన చర్చ పెట్టినట్టు లేవు. అడపాదడప ఎక్కడ 1-2 సార్లు పెట్టిండ్రు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక విచిత్రమైన రాజకీయమే దీనికి కారణం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమిలో భాగంగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఇవి ప్రధానంగా పార్టీలు ఉన్నాయి. సరే, ఇక్కడ కాంగ్రెస్కు, సిపిఐ, సిపిఎం పెద్ద ఉనికి లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు పరిమితమైనప్పటికీ 40% ఓటింగ్తో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉంది. సరే, అధికారికంగా గుర్తింపు లేనప్పటికీ. కానీ ఈ విషయంపై ఎవరు ఎందుకు స్పందించడం లేదు? స్టాలిన్ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అన్ని పార్టీలకు లేఖలు రాయడం జరిగింది, వాళ్ళు వచ్చి కలవడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఆ యొక్క స్టాలిన్ ప్రతినిధులు వచ్చేసి ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, అటువైపు టీడీపీ సంబంధించినటువంటి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారిని కానీ కలిసిండ్రు. కానీ వీళ్ళు ఈ పార్టీల తరఫున ఎవరు వాళ్ళు పోలేదు. కనీసం వాళ్ళ ప్రతినిధులైన పంపాలి కదా, ఎవరు పంపలే. ఒక విచిత్రమైన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఉంది. సరే, స్థానికంగా ఎట్లా కొట్టుకున్నా కూడా ఇలాంటి ఒక పెద్ద ఇష్యూ రాష్ట్రానికి నష్టం జరుగుద్ది, మన పార్లమెంటులో మన రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం కోల్పోయే అవకాశం ఉంది అని ఆందోళన చెందుతున్న సందర్భంలో ఏంది అసలు మీ స్టాండ్ ఏంది? రాజకీయాలు పక్కన పెట్టండి. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో, రాష్ట్రం తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తుండ్రు సార్? మీరు ఏం చేస్తుండ్రు? ఎక్కడైనా మీటింగ్లు పెడితే పిల్లలు కానీ జనాభా పెంచండి అన్నారు. ఇప్పుడు జనాభా పెంచితే ఇప్పుడు పిల్లల కంటే ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దోళ్ళై దాని ఆధారంగా అప్పుడు దాకా డీలిమిటేషన్ జరగకుండా ఉంటుంది. అది కాదు కదా సార్. సరే, మంచిదే ఇవ్వండి. ఒకప్పుడు మీరే అన్నారు నా నోటితో నేను చెప్పిన కుటుంబ నియంత్రణ పాటించండి అని. కానీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులలో జనాభా పెంచండి, పిల్లల్ని కనండి అని చెప్తున్నాను అంటున్నారు. సరే, మంచిదే. కానీ ఇప్పుడు అదేమన్నా దానికి ఏమైనా ఉపయోగపడేటువంటి చర్యనా? ఇప్పటికి జరిగే నష్టానికి మీరు ఇస్తున్న స్టేట్మెంట్లకు, మీరు ఇస్తున్న పిలుపుకు ఏమన్నా అర్థం ఉందే సార్? రాష్ట్రానికి ఇంత పెద్ద నష్టం జరగబోతుందంటే ఎందుకు మాట్లాడడం లేదు మీరు? ఇంకా అటువైపు
పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఏమనేవాళ్ళు, ఒక్క ఎంపీ ఉన్న చాలు కొట్లాడడానికి కేంద్రంతో రాష్ట్రానికి మంచి చేకూరాలి అంటే అన్నాం. ఇప్పుడు 2 ఎంపీలు ఉండరు కదా. లేదు, ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నిలబడడానికి మీరే ముఖ్యమైన వ్యక్తులని చెప్పుకుంటున్నారు కదా, ఎందుకు మాట్లాడడం లేదు? అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో లేఖ రాసినట్టున్నారు ప్రధానమంత్రి గారికి. లేఖతోనే సరిపోద్దా సార్? సరే, రాజకీయాల నుంచే పక్కన పెడదాం. మన రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, మన యొక్క వాణి వినిపించేదాని దృష్ట్యా కేవలం లేఖతోనే సరిపోద్దా? మీ పార్టీ తరఫున ఒక ప్రతినిధిని పంపిస్తే మీకు వచ్చే నష్టం ఏముంది? పక్కన తెలంగాణలో చూసినాం, కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన, అటువైపు బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ గారు వాళ్ళ బృందం వెళ్ళడం జరిగింది. ఎందుకు ఏపీ నుంచి పంపాలనే ఉద్దేశం మీకు లేదు? అసలు బీజేపీ పార్టీ అంటే ఇటు అధికారంలో ఉన్నోళ్ళు కానీ అధికారంలో లేనోళ్ళు కానీ ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీజేపీకి భయపడతా బతకడం ఏంటి సార్ ఈ దరిద్రము? సరే, రాజకీయాల కోసం అంటే మీరు భయపడినా మీరు చేసినా దానికి అర్థం పడుతుంది. రాష్ట్రానికి మంచి జరగాలనే ఉద్దేశంతో, రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఉండాలనే ఒక అంశం వచ్చినప్పుడు ఎందుకు మీరు భయపడుతుంటారు? మీ వల్ల ప్రయోజనం ఏముంది రాష్ట్ర ప్రజలకు? మీరు పెద్దగా ఒక వారి 151 సీట్లు వచ్చిన మేము గొప్ప వాళ్ళు అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ముందు 164 వచ్చిన మేము గొప్ప వాళ్ళు అంటారు. ఏమి ఉపయోగం? మీరు రాష్ట్రానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, అన్యాయం జరిగినప్పుడు మీ గలం బలంగా వినిపించాలి కదా. ఎందుకు స్తబ్దుగా ఉండిపోయారు సార్? మరి ఆలోచించండి. మళ్ళీ ఒకరి మీద ఒకరు విమర్శలు, మీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి మీరు మోడీ మీద ఫైట్ చేయలేరని ఒకరు, ఇంకొకరు మీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి మోడీ మీద ఫైట్ చేయలేరని, లేదు మోడీ గారి మీద ఫైట్ చేసి నిధులు రావని. ఏమి నిధులు సార్? రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎట్లాగో వస్తాయి కదా. ఇప్పుడే కేరళ వాళ్ళు ఇబ్బంది పడుతుండ్రా, తమిళనాడు వాళ్ళు ఇబ్బంది పడుతుండ్రా, పోనీ పక్కన తెలంగాణలో ఏమైనా ఇబ్బంది పడుతుండ్రా? ఇదేమి దరిద్రం రాజకీయం? అందుకే కదా మనకు ఈ దరిద్రమైన రాజకీయము, రకరకాల మీకు ఉన్నటువంటి వ్యక్తిగత ఇబ్బందుల దృష్ట్యా ప్రత్యేక హోదా ఎందుకు రాలేదంటే ఈ దరిద్రమే. కేంద్ర ప్రభుత్వాన్ని భయపడడం ఆ దరిద్రం, మన ప్రత్యేక హోదా రాలేదు. పోనీ ప్యాకేజ్ ఏమైనా ఇచ్చేదా ఫుల్ఫిల్గా అంటే అది లేదు. ఎట్లా మన రాష్ట్రానికి మేలు చేకూరుతుంది? కొద్దిగా ఆలోచించండి. రాజకీయాలు చేస్తుందరు, గెలవడం ఓలడం ప్రజలు నిర్ణయిస్తారు. కానీ అధికారంలో కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండండి, తత్సంబంధాలు కొనసాగించండి, ఎవరు వద్దని లేదు. కానీ ఇప్పుడు స్టాలిన్ చేస్తున్న ప్రయత్నానికి మీ మద్దతు ఎందుకు ఇవ్వడం లేదు? మీరు స్టాలిన్ ఒక్కరి కోసం ఏమైనా చేస్తున్నాడా? ఏమైనా ఈ దక్షిణ భారతదేశం స్టాలిన్ ఏమైనా ప్రత్యేకంగా ఒక ప్రధానమంత్రి కావాలన్న కోరిక ఏమైనా ఉందే? అవకాశం లేదే కదా రాజ్యాంగం ప్రకారం. మీరు బాగా గమనిస్తే దీన్ని చాలామంది ఈ అంశం కాకుండా వేరే అంశం గిన అయింటే ఈ ఆంధ్రప్రదేశ్లోని మీడియా దాన్ని ఎక్కడికో ఎత్తుకొని పో. కారణం, ఇప్పుడు ఏం మాట్లాడలేరు. ఎందుకు? అధికారంలో ఉన్నది మనకు సంబంధించిన వాళ్ళే కదా. మనం ఏమైనా కనిపిస్తే వాళ్ళకి ఇబ్బంది అయింది కదా. ఏం మాటలు సార్? బహిరంగ ప్రదేశాల్లో విపరీతమైన ప్రసంగాలు. మేము కేంద్రంతో ఢీ కొడతాం, కేంద్రాన్ని తల ఉంచుతాం, కేంద్రాన్ని మెడలు ఉంచుతాం, కేంద్రం చక్రాలు తిప్పినాం, కేంద్రంలో అది తిప్పినాం ఇది తిప్పినాం అని. పక్కనున్న చెన్నైకి పోవడానికి మీకున్న ఇబ్బంది ఏంది స్వామి? వారు ఆలోచించండి. దేనికి రాజకీయాలకు ఏం ఉపయోగం ఉంది దీనివల్ల? ఒకసారి పవన్ కళ్యాణ్ అనేవారు బాగా గుర్తుంది, తిడితే కేసీఆర్ తిట్టాలి, ఢీ కొంటే ఇంకొకరిలా ఢీ కొనాలి కేంద్రంతో అని ఏదో రకరకాల మాటలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఢీ కొట్టండి. సరే, ఆ విధి విధానం ఎలా వస్తే నష్టం జరుగుద్దా లేదా అనేది పక్కన పెడితే కనీసం ఒక అంశం మీద యునైటెడ్గా ఉంటేనే కదా వాళ్ళకి భయం ఉండేది. ఒరే, దక్షిణాది రాష్ట్రాలని ఒకవైపు ఉన్నాయి, వాళ్ళకి ఏదైనా మనం హాని తలపెట్టే అంశంగా ఉంటే అది ఇబ్బంది అయితే ముందుకు పోదు, కాబట్టి దీన్ని శాస్త్రీయంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భయం వాళ్ళలో కేంద్రంలో ఉంటుంది కదా. తమిళనాడులో చూసినాం, అటువైపు డిఎంకే అన్నా డిఎంకే రెండు వేర్వేరు పార్టీలు విరుద్ధంగా ఇద్దరు వ్యతిరేకులైనప్పటికీ కలిసి మీటింగ్లో పాల్గొన్నారు. వాళ్ళు చూసి నేర్చుకోండి కొంచెం. ఈ విషయంలో తెలంగాణ కూడా గ్రేటే, అటు కేటీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు. ఏంటి ఆంధ్రాలో ఈ దరిద్రము? అందుకే మన ఆంధ్ర పరిస్థితి ఇట్టుండేది. ఇదేంటి అండి? మీ వ్యక్తిగత ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్రానికి ఏం జరుగుతున్నా చూస్తూ ఉండడమేనా రాజకీయం? ఎవరికి కావాలి ఈ రాజకీయం? ఏం ఉపయోగం ఉంది? మీ అనుభవాలు ఏం ఉపయోగం ఉంది? మీ రికార్డులు ఏం ఉపయోగం ఉంది? మీరు వీరులు సూరులని అందరూ ఎవరంతటా వాళ్ళు చెప్పుకుంటారే. ఏమి వీరులు సూరులు? సూర్యుడు అంటే నిజంగా చెప్పాలంటే వీరుడు అంటే స్టాలిన్. మళ్ళీ ఇక్కడ చాలా మంది మేధావులు ఉండరు.
స్టాలిన్కి ఏదో ఆయన మతాన్ని ఆపాదించడం, ఆయన ఏదో భాషను ఆపాదించడం. ఏం ఇంత బహిరంగంగా బీజేపీ వాళ్ళు మేము ఒక మతాన్ని తలనెత్తుకొని మోస్తామని ఒక ప్రాంతానికి మాత్రమే పెద్ద వీరులు సూర్యులు అని చెప్పుకుంటున్నప్పుడు ఎవరి ప్రాంతాలకు ఎవరి మతాలకు వాళ్ళు చెప్పుకోవడం తప్పేముంది? తప్పేముందని చెప్పండి. ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు కాపాడడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి దీనిని ఏమి ఇబ్బందిగా ఎందుకు ఫీల్ కావాలి? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆ విధంగా ఏమైనా చూస్తుందే? నిట్ట నిలువుగా భారతదేశాన్ని రెండుగా వాళ్ళు చూస్తుంటే, రెండు కండ్ల మాదిరిగా రెండు సమానం చూడట్లే వాళ్ళు. ఒక కంట్లో అమృతము కంట్లో విషంలాగా చూస్తున్నాం. ఎక్కడ ఎన్నికలున్నా ఉత్తర భారతదేశ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలున్నా 1000 కోట్లు లిమిట్లే కుమ్మరించేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అట్లా దక్షిణ భారతదేశం ఏ దేశ రాష్ట్రానికైనా చేసిండ్రా? మళ్ళా కొందరు మేధావులు మీరు దేశాన్ని విడదీయాలని చూస్తుండ్రా, దేశాన్ని విడదీసి ఆ విధంగా మద్దతు ఇచ్చుండ్రా అని. మనం మాట్లాడినంత మాత్రాన దేశం విడిపోయే అవకాశం కూడా లేదు. కానీ జరుగుతున్న అన్యాయం కాదా? ఒక ప్రాంతానికి నిజంగా చెప్పాలంటే కొన్ని భాషలు జరుగుతున్న అన్యాయం కాదా? ఈ విషయంలో స్టాలిన్ గారు చాలా గ్రేటు. బలవంతంగా హిందీ దుద్దుతున్నారు అనడం కానీ, లేదా ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు కానీ, చరిత్రపరంగా కూడా ఎప్పుడు చూసుకున్నా కూడా అంతేలే. ఉత్తర భారతదేశం అంతా ఎప్పుడు దక్షిణ భారతదేశం ఆధిపత్యం అది కొనసాగుతూనే ఉంది. కనీసం ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకు నైతిక మద్దతు ఇవ్వకపోతే దేనికి ఈ రాజకీయాలు ఏంటికి, ఈ పార్టీలు ఏంటికి, ఇన్నిసార్లు సీఎంలై ఏం ఉపయోగం ఉంది మీ వల్ల? వారు ఆలోచించుకోండి. కొద్దిసేపు పార్టీలు పక్కన పెట్టి ప్రాంతం గురించి ఆలోచించండి. ప్రాంతం గురించి ఆలోచించిన మాత్రాన మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా దేశమేం కాదు. ఆ సీన్ కూడా లేదులే. ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి యునైటెడ్గా పోరాటం చేయలేని వాళ్ళు వాళ్ళ దేశం ఏమి చేస్తారు? కానీ వారు ఆలోచించుకోండి. పార్టీలు కొంచెం పక్కన పెట్టండి.